న్యూ సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తాత లేచిపోయాడా? ఆడికి ఎందుకు పోయింది? పొలం పనికి ఎందుకు వెళ్తుంది? వెళ్ళొద్దని చెప్తా. పొలం పనికి పోవద్దని చెప్పు. హాస్పిటల్లో ఉంది. ఎవరితో పోయాడు లేచి? పైకి దేవుడి దగ్గరికి. ఎవరితో పోయాడు లేచి? పైకి దేవుడి దగ్గరికి. మీ తాత ఆడ పంపు దగ్గర ఉన్నాడంట, పంపు చెట్టు దగ్గర అవన్నీ తెలీదంట. నువ్వు పెట్టు నాయన. టంగుటూరులో చింగరాయకొండలో ఉన్నాడంట మీ తాత. సో హాయ్ గైస్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ శివ మోటో వ్లాగింగ్ ఛానల్. అందరూ మోటో వ్లాగింగ్ ఛానల్ అని చెప్పేసి ప్రాంక్ చేస్తున్నారని అడుగుతున్నారు. సో మనం రైడ్కి వెళ్ళే టైం అయితే ఇంకా ఒక 1 month 1.5 months ఉంది కాబట్టి, సో ఈ గ్యాప్లో మీకు ఎంటర్టైన్మెంట్ తక్కువ అవ్వకుండా చూసుకోవడం కోసం సో ఈ ప్రాంక్స్ అనేవి సౌమ్య, సూర్య, అక్బర్ అండ్ బన్నీ అయితే అందరం కలిసి ఏదో ట్రై చేస్తున్నాం. సో దీనికి మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. మీరు వీడియో చూస్తున్నారు, నేను కాదనట్లేదు. న్యూ సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. 70% వచ్చేసి అన్సబ్స్క్రైబ్డ్ పీపులే చూస్తున్నారు. చెప్పు సౌమ్య. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి, లేదా చాలా ఫీల్ అవుతుంది సౌమ్య. సో ఈ రోజు ప్రాంక్ ఏంటంటే చెవిటి ప్రాంక్ అనమాట. సో ఫోన్ కాల్ వస్తుంది, సో చెవిటి వచ్చినట్టు యాక్టింగ్ చేసి సో వాళ్ళ రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నాం. సో వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది. సో లేట్ లేకుండా మనం అయితే పాపం వీళ్ళంతా తిట్టించుకున్నారు కూడా, దాన్ని చూసన్నా సబ్స్క్రైబ్ చేయండి. సో డెఫినెట్ గా అయితే వీడియో బాగుంటుంది. లాస్ట్ వరకు అయితే మిస్ కాకుండా చూడండి. మనమైతే లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండి కొంచెం ఫోన్ వస్తుంది, వినిపించట్లేదు. మాట్లాడి అడ్రస్ చెప్తారా? అబ్బాయి అడ్రస్ చెప్తాడు, కొంచెం చెప్పండి. హలో కొంచెం ఎవరయ్యా? ఉన్నాడు. పంపు చెట్ట. మీ తాత ఏడో ఉన్నాడంట పంపు దగ్గర. అర్థం కాల. మీ తాత ఆడేమైనా పంపు దగ్గర ఉన్నాడంట, పంపు చెట్టు దగ్గర. మీ తాత ఆడేమైనా పంపు దగ్గర ఉన్నాడంట, పంపు చెట్టు దగ్గర. అర్థం కావట్లా, మెసేజ్ పెట్టమని చెప్పండి. అయ్యా మెసేజ్ అంటే పెట్టు, అబ్బాయికి వినపడటం లేదంట. నువ్వు నేను చెబుతున్నాను కానీ మెసేజ్ పెట్టమంటున్నాడు. నిన్ను అక్కడ ఏడో ఉన్నాడంట, అక్కడికి రమ్మంటున్నాడు మీ తాత. కరెక్టే, నువ్వు మెసేజ్ పెట్టమంటున్నాడు. ఆయనకి రాదంట, మెసేజ్ రాదంట. లొకేషన్ ఏదో లొకేషన్ పెట్టమంటున్నాడు. లొకేషన్ అంట పెట్టు. అవన్నీ తెలీదంట. నువ్వు పెట్టు నాయన. అబ్బాయి తెలవదంటయ్యా, కొంచెం లొకేషన్ పెట్టమంటున్నాడు.
మీరు ఉండేది ఇప్పుడు? సింగరాయకొండ. మరి ఆ అబ్బాయి ఒంగోలు వచ్చాడు. టంగుటూరులో సింగరాయకొండలో ఉన్నాడంట మీ తాత. సింగరాయకొండలో ఉన్నాడంట మీ తాత. సింగరాయకొండలో ఉన్నాడు. హలో అది అబ్బాయి ఇస్తున్నాను మాట్లాడుతున్నాడు చూడండి. హలో లొకేషన్ లొకేషన్ చదువు లేదంట. చదువు లేదంట. వచ్చాడు లప్ప బాగుచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. హలో కొంచెం ఫోన్ చేస్తున్నాడు మా తమ్ముడు, అడ్రస్ చెప్పు. నాకు వినిపించదు ఫోను. అయ్యా రైల్వే గేట్ దగ్గర ఉన్నాడు, రైల్వే స్టేషన్ దగ్గర. ఒంగోలు అగ్రహారం గేట్. ఎవరు చనిపోయారంట, ఎవరు చనిపోయారంట, చనిపోయారంట, ఎవరు చనిపోయారంట. వినపడదు. మీ తాతయ్య అంట చనిపోయాడంట. వినిపించట్లా? వినిపించకపోతే ఇంకొకరికి. బాబాయ్ బాబాయ్ ఇల్లు ఒక అడ్రస్ చదువుతారు, చెప్పవా? వినిపించట్లేదు. నాకు అది నాకు ఎన్ని పడుతుంది నీకు వినపడిందా? నాకు అది నాకు ఎన్ని పడుతుంది నీకు వినపడిందా? నాకు వినపడదు, నాకు కూడా వినపడతావు సరిగా. యాడన్నాడు? ఇది సౌండ్ పెట్టి. హలో ఎవరన్నా? ఏడా ఉన్నాడు? గేట్ కాడ ఉన్నాడు. అగ్రహారం గేట్ కాడ ఉన్నాడు. అయ్యా కొంచెం వాడికి మా ఊరికి వాళ్ళ తాత చచ్చిపోయాడని చెప్పయ్యా జనానికి. వాళ్ళ తాత చచ్చిపోయాడని చెప్పేదా? వాళ్ళ తాత చచ్చిపోయాడే, కొంచెం మాట చెప్పయ్యా. వాడు తోటోడు, వాడికి వినపడదా? మీ ఊరు వెళ్ళానా? మాది కరవాదయ్యా. మాది కరవాదలోనా? చనిపోయింది కరవాదలోనే ఉన్నాడు అయ్యా. చెబుతాడయ్యా కొంచెం చెప్పయ్యా వాడికి. వాడిని రమ్మని. తాత తాత లేచిపోయాడా? తాత తాత లేచిపోయాడా? లేచిపోయాడా? ఎవరితో? పైకి పోయాడు, పైకి పోయాడు. ఎవరితో పోయాడు లేచి? పైకి దేవుని దగ్గరికి. ఎవరితో లేచిపోయాడు? లేచిపోతాడని తాత. ఎప్పుడు? రమ్మన్నాడు. పో. మా తాత ఎవరితో పోయాడు? కొంచెం నాకు వినపడదు కానీ మా వాళ్ళు ఫోన్ చేశారు. ఏమంటున్నారు చెప్పరా? కొంచెం తెలుగు వచ్చా? ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు చెప్పరా? నాకు వినపడదు. వాళ్ళు ఫోన్లు చేయొద్దంటే ఫోన్ చేస్తారు. హలో ఏందండి? ఇక్కడ అగ్రహారం గేట్ దగ్గర ఉన్నాడు. ఒంగోలు. వాళ్ళ నాయనకి పాలు లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసాం. కొంచెం చెప్పరా అబ్బాయిని రామని చెప్పండి. వాడికి అసలే వినపడుతుంది చెవుడి గడికి. ఏ ఊర్లో? సింగరాయకొండ. సింగరాయకొండ హాస్పిటల్లో ఉన్నారంటున్నా. ఏందంట? సింగరాయకొండలో హాస్పిటల్లో ఉందంట. సంతనూతలపాడులో ఉన్నారా? సింగరాయకొండ సంతనూతలపాడులో ఉన్నారా? సింగరాయకొండ. ఎవరు? మీ నాయనమ్మంట.
మా అమ్మాయా? మీ నాయనమ్మ ఆ, మా నాన్నమ్మ హాస్పిటల్లో ఉందంట సింగరాయకొండలో. ఆడికి ఎందుకు పోయింది? ఏమో చెప్తా. పొలం పనికి ఎందుకు వెళ్తుంది? వెళ్ళొద్దని చెప్తా. పొలం పనికి ఎందుకు వెళ్తుంది? వెళ్ళొద్దని చెప్తా. పొలం పనికి హాస్పిటల్లో చేర్చారంట మీ నాయనమ్మని. హాస్పిటల్లో చేర్చారంట మీ నాయనమ్మని.